స్వామివారి విగ్రహం తీసుకోవడం కోసం ఎంతో ట్రై చేశాను రెండో వారం నుంచే. కానీ నాకు కుదరలేదు. మనకన్నీ నచ్చి అన్నీ సెట్ అయ్యి తీసుకునేసరికి ఆ స్వామివారు 6వ వారంలో మా ఇంటికొచ్చారు. సాక్షాత్తు ఆ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మా ఇంటికి వచ్చారు అని భావించి స్వామివారిని అమ్మవారికి గణపయ్యతో సహా కూర్చోపెట్టి అలా తమలపాకులో కూర్చోపెట్టి మేము పంచామృతములతో అభిషేకం చేసుకున్నాము. తర్వాత శుభ్రం చేసి పూలతో అలంకరించుకొని పసుపు గంధం అవన్నీ పెట్టేసి మళ్ళీ పూజలో పెట్టేసుకున్నాము విగ్రహంలను. మేమైతే ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉంటాము. ఫాస్టింగ్ ఉంటూ ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి స్వామివారికి ఎంతో సంపూర్ణంగా పూజ చేసుకోవాలా అనే సంకల్పంతో స్వామివారి జపం చేసుకుంటూ మా తప్పుల్ని క్షమించండి స్వామి అని చెప్పి ముందుగా శనీశ్వరుణ్ణి తలుచుకుంటాము. శని శ్లోకంని జపం చేసుకుంటాము. చేసుకొని ఈ గోవింద స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అష్టోత్తరాలన్నీ చదువుకుంటాము. సప్త శనివార పూజ అనేది అది కొత్తగా వచ్చిన పూజ కాదండి. ఎప్పుడో యథావిధిగా పాత పూజ అండి. ప్రస్తుతం మనకున్న సోషల్ మీడియా ద్వారా మనం బాగా పూజల గురించి కానీ అన్ని గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎవరు చేసిన పూజ కూడా వాళ్ళకు తోచినట్లు వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫైల్స్లో పెడుతుంటే మనకు కూడా తెలుస్తుంటుంది. ఎందుకంటే మనల్ని చూసి నలుగురు మంచి నేర్చుకుంటారనడంలో చాలా ఆనందం ఉంటుంది. ఎవరికి స్తోమతలో ఎవరికి నచ్చినంతలో మీ శక్తి అనుసారం పూజ చేయండి. అది వాళ్ళు చేసినట్లే మనం చేయాలి. మనం కూడా విగ్రహం కొనాలి. లేదు వాళ్ళు బంగారు విగ్రహం కొంటే మనం కూడా బంగారు విగ్రహం కొనాలి అలా కాదండి. స్వామివారు మట్టి పూలతో పూజ చేసినా కూడా మనల్ని ఆయన ఒక్క చూసినా చాలు మన జీవితం ఎంతో మారిపోతుంది. ఆ స్వామివారికి కావాల్సింది ఎంతో భక్తి, ప్రేమ ఇవే అండి ముఖ్యము. పూజకు ముందుగానే ఇలా నేను అన్నీ సిద్ధం చేసుకుంటాను. స్వామివారికి వస్త్రం, యజ్ఞోపవీతం ఇవన్నీ సిద్ధంగా పెట్టుకుంటాను. నేను వ్రతంగా చేస్తున్నానండి. వ్రతంకి సాధారణంగా మనం చేసే పూజకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా కలశం అనేది పెట్టుకుంటాను. కలశం అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కలశం పెట్టుకోండి, చాలా మంచిది. యథావిధిగా ఒక దంపతులని ఆహ్వానించి భోజనం పెట్టి తాంబూలం సమర్పించుకొని వారి ఆశీర్వాదం తీసుకున్నాము.